అదిగో అది గదిగో వస్తున్నాయి వస్తున్నాయి, జగన్నాథ రథచక్రాలు వస్తున్నాయి. నేను చెప్పేది తెలుగు వాళ్ళకి అర్థమవుతా ఉందా? అధికారం ఎప్పటికీ శాశ్వతం కానే కాదు. నేను చెప్పేది తెలుగు వాళ్లకు అర్థమవుతా ఉందా అంటూ నటుడు రాజ్యసభ ఎంపీ కమల్ హాసన్ గారు నిన్న రాజ్యసభలో ఆయన మాట్లాడిన మాటలు సంచలనంగా ఈరోజు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆయన ఏం మాట్లాడాడు, ఆయన మాటలు ఎందుకు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి అని మీ అందరూ కూడా ఆయన నోటితో వినాలని మీరు అనుకుంటున్నారు. అందుకే ఆయన ఏం మాట్లాడుతున్నాడో ఒక్కసారి మీరు చూడండి. చూసిన తర్వాత మళ్ళీ మనం విశ్లేషించుకుందాం. జగన్నాథ రథ చక్రాలు వస్తున్నాయి. నేనేం చెప్తున్నానో తెలుగు వాళ్ళకి అర్థం అవుతుంది. పోనీ సార్, this is not an attack on personalities or governments. During my term in this house, that would be futile. This is only a clash of ideas. This democratic juggernaut will roll over differences but should never roll over people. We will not allow it. Nobody is immortal. No government can or should aim for permanency. No government in the history of this world has achieved it yet, and none ever will. This government also falls under the universal political unwritten law. Fellows, the children are watching. Gen Z is watching. Please let us grow up along with our growing progressive democracy. Then at least tomorrow will be ours. Nali Navadahu. జగన్నాథ రథ చక్రాలు వస్తున్నాయి. నేనేం చెప్తున్నానో తెలుగు వాళ్ళకి అర్థం అవుతుంది. చూశారుగా, వస్తున్నాయి జగన్నాథ రథ చక్రాలు వస్తున్నాయి. అధికారం ఎప్పటికీ శాశ్వతం కాదు. తెలుగు వాళ్ళకి అర్థమవుతా ఉందా అంటూ కమల్ హాసన్ గారు నిన్న రాజ్యసభలో మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఎందుకు వైరల్ అవుతున్నాయి అనేది ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. అధికారం శాశ్వతంగా ఉంటుంది అనుకుని ఈరోజు విర్రవీగుతున్న ప్రభుత్వాలకి నటుడు ఎంపీ, రాజ్యసభ ఎంపీ కమల్ హాసన్ గారు మాట్లాడిన మాటలకి మైండ్ బ్లాక్ అయిపోయి ఉంటుంది. దేశం మొత్తం కూడా చూశారు. ముఖ్యంగా తెలుగు వాళ్ళందరికీ కూడా ఆయన నొక్కి మరీ చెప్పాడు. అర్థమవుతా ఉందా తెలుగు వాళ్ళకి? జగన్నాథ రథ చక్రాలు వస్తున్నాయి. రోడ్లపైకి ఆల్రెడీ వచ్చేసాడు జగన్నాథుడు. ఖచ్చితంగా అధికారం అనేది ఎప్పటికీ శాశ్వతం కాదు. ప్రజలకి మనం చేసే పనులే శాశ్వతం. మనం ఏం చేస్తున్నాం, అధికారాన్ని అడ్డం పెట్టుకుని మనం ఎలా మాట్లాడుతున్నాం, ఎలాంటి దుర్మార్గపు ప్రచారాలు చేస్తున్నాం, ఎలాంటి నీచపు మాటలు మాట్లాడుతున్నాం, ఎలాంటి కల్తీ మాటలు మాట్లాడుతున్నాం, ఎలాంటి కల్తీ రాజకీయాలు చేస్తున్నాం, ఇవన్నీ మనం చేసే పనులన్నీ ప్రభుత్వంలో ఉండి మనం చేసే పనులన్నీ ప్రజలకు ఉపయోగపడుతున్నాయా లేదా, లేకపోతే ప్రజల మనోభావాలు దెబ్బతీస్తున్నాయా, ప్రజలకే అర్థమవుతుంది. ఎందుకంటే ఈరోజు అధికారంలో ఉన్న వాళ్ళు మాట్లాడుతున్న మాటలు, వాళ్ళు చేసే శాస్త్రులు ప్రజలకి ఎవరికైనా ఉపయోగం ఉంటుందా అంటే ఒక్క పైసా కూడా అది వాళ్ళకి ఉపయోగం ఉండదు. మనం నోటికొచ్చింది మాట్లాడుతూ కల్తీ రాజకీయాలు చేస్తూ కల్తీ మాటలు మాట్లాడితే అది చరిత్రలో పాపాత్ములుగా మిగిలిపోవడానికే ఆ మాటలు ఉపయోగపడతాయి తప్ప ప్రజలు ఎప్పటికీ గుర్తుపెట్టుకోరు. ఎలా గుర్తుపెట్టుకుంటారు అంటే రావణాసుని గుర్తుపెట్టుకున్నట్టు గుర్తుపెట్టుకుంటారు. అధికారంలో ఉండి మనం కల్తీ రాజకీయాలు, కల్తీ మాటలు, ప్రజలకు ఉపయోగపడని పనులు చేస్తే రావణాసుని గుర్తుపెట్టుకున్నట్లు గుర్తుపెట్టుకుంటారు. రాముని గుర్తుపెట్టుకున్నట్టు ఎవరో గుర్తుపెట్టుకోరు. రాముని గుర్తుపెట్టుకున్నట్టు గుర్తుపెట్టుకోవాలంటే సంస్కరణలు ప్రజల వద్దకు తీసుకురావాలి, ఇంటి వద్దకు పరిపాలన తీసుకురావాలి, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాలి, ప్రజలకు సంక్షేమ పథకాలు ఇవ్వాలి, పేదవాళ్ళకి వ్యవసాయదారులకు సహాయం చేయాలి, ఎరువులు విత్తనాలు సకాలంలో అందించాలి, గిట్టుబాటు ధర ఇవ్వాలి, విద్య వైద్య రంగాలను ప్రభుత్వ రంగ సంస్థలను ఎంకరేజ్ చేయాలి, ప్రభుత్వ మెడికల్ కాలేజీలు తీసుకురావాలి, ప్రభుత్వ భూముల్ని అమ్మకూడదు, ప్రభుత్వ భూముల్ని ఉచితంగా అమ్మేస్తే రావణాసుడు అవుతాడు,
ప్రభుత్వ మెడికల్ కాలేజీలు కట్టిస్తే రాముడు అవుతాడు. అర్థం చేసుకోండి ప్రజలే. కమల్ హాసన్ మాట్లాడిన మాటల్లో ఎన్ని అర్థాలున్నాయో ప్రజలే మీరే అర్థం చేసుకోవాలి.